కనిగిరి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా దద్దాల నారాయణ యాదవ్ గురువారం 11 గంటలకు భారీ ర్యాలీతో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. పట్టణంలోని ఉదయం 8 గంటల నుంచి పలు దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చర్చి, మసీదులలో ప్రార్థనలు జరిపారు. ముందుగా కనిగిరిలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి సుగుణమ్మ సెంటర్ మీదుగా బొచ్చావిడి, ఒంగోలు బస్టాండ్, పామూరు బస్టాండ్, ఉప్పు రోడ్డు మీదుగా ఆర్డీఓ కార్యాలయం చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి సుమారు 25,000కు పైనే వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కోయ నృత్యం, కళాకారులతో, డీజే సౌండ్ సిస్టంతో వైసీపీ శ్రేణులు హల్చల్ చేశారు. మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు, జగనన్న సైనికులు, వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి జయప్రదం చేసినందుకు వారందరికీ మరోసారి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే జగనన్న ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ప్రజల్లో బలంగా ప్రతి ఇంటికి, ప్రతి గడపకి పంపడం వలన అంత ఆదరాభిమానాలతో ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలాగే మన జగనన్న ప్రవేశపెట్టినటువంటి ప్రతి పథకం కూడా ప్రతి అవ్వాతాతలకి, అక్కా చెల్లెమ్మలకి అందరికీ అందింది. ఈ విధంగా రేపు జరిగేటువంటి ఎలక్షన్లో జగనన్న కోసం ప్రతి పల్లె నుంచి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా స్వచ్ఛంగా ఓటు వేసి మన జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ దేవుని దయతో, జగనన్న ఆశీస్సులతో, వాసన్న దీవెనలతో మీ ముందుకు కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ అధికారికంగా దాఖలు చేయడం జరిగింది. ఇదే ఊపుతో ఈరోజు వచ్చినటువంటి జన సముద్రంతో ఇలాగే మేము ముందుకెళ్ళి